ఉపదేశ సారంలో 9వ పద్యము. భావశూన్య సద్భావ సుస్థితి భావనాబల భక్తి ఉత్తమ. దీనిలో అమనీభావము చెప్తున్నాను. అమనీభావంలో నేను కృతార్థుడగుటకై దేవుణ్ణి పూజిస్తున్నాను. భజనం అంటే రసనమని గోపాల పూర్వతాపిని ఉపనిషత్తు చెప్తోంది. రసనం అంటే రసమును ఆస్వాదించుట, ఆనందానుభవానికి రసమని పేరు. దేవుని దర్శిస్తే, అర్ఘ్యమిస్తే ఆనందానుభవం కలుగుతుంది. ఏ సర్వాన్ని భగవంతుడు మనకి ఇచ్చాడో వాటిని మనం భగవంతునికి సమర్పిస్తున్నాం. ఆయన మనకు నీరు ఇచ్చాడు, కావుననే మనం ఆయనకు అర్ఘ్యాన్ని ఇస్తున్నాం. ఆయన మనకు పుష్పాలు, గంధాన్ని ఇచ్చాడు. గంధవతి పృథివీ కాబట్టి మనం ఆయన్ని గంధాన్ని అద్ది పువ్వులతో పూజిస్తాం. ఆయన మనకు పగలు సూర్యుడు, రాత్రి చంద్రుడు అనే దీపాన్ని ఇచ్చాడు. కాబట్టి మనం ఆయన ముందు దీపం పెడుతున్నాం. దాని కాంతి కూడా మనకే లభిస్తుంది. అయితే భగవంతుణ్ణి ఆరాధించటము ఎందుకు అనంటే భజనం. ఏ భజనం అంటే రసానుభూతి. ఈశ్వరారాధనలో ఒక రసానుభూతి ఉంటుంది, ఒక హాయి ఉంటుంది, ఒక ధైర్యం, ఒక అభయం, అలాగే ఒక ఫీల్, ఒక మంచి ఫీల్, మానసిక ప్రశాంతత, ఇవన్నీ వస్తాయి. అయితే ఇప్పుడు చాలా వరకు పూజ అక్కర్లేదండి, ఒట్టి ధ్యానం చేస్తే సరిపోతుంది. చేసుకోవచ్చు. ధ్యానం చేస్తే నీకు ఆ రసానుభూతి వస్తే చేసుకోవచ్చు. లేదా లేదు, మనకి పూజ చేస్తే ఒక హాయ్ అనిపిస్తుంది, చేసుకోవచ్చు. ఇది మంచిది కాదు, అది మంచిది కాదు, ఎవరండి చెప్పింది? ఎవరెవరికి ఏ అనుభూతి ఉందో ఆయా అనుభూతుల్లో వాళ్ళు ఉంటారు. కాదు దీనికంటే ఇది ఉత్తమం అంటే నువ్వు ఎదగడం, సాధనలో ఎదగడం కోసము మహాత్ములు వరుసగా చెప్పారు. అంతేగాని ఇది తప్పు, ఇది ఎక్కువ, ఇది తక్కువ, ఇది ఎక్కువ అని ఎవ్వరూ చెప్పలేదు. ఎక్కడా చెప్పరు. ఇది తక్కువ, ఇది ఎక్కువ ఉండదండి. మనకి ఏదైతే ఆ మనల్ని ఉద్ధరిస్తుందో అలా ఆ రూట్లో వెళ్ళిపోతూ ఉంటాం. పూజ చేయాలి అన్నప్పుడు ఎందుకు పూజ చేస్తున్నాము అనేది తెలిసి పూజ చేయాలి. అయితే ఇక్కడ భగవంతుణ్ణి ఆరాధించిన ఒక రసనం అని అంటే రసానుభూతి అంటే ఆనందానుభూతి. మీరు మంచి మామిడి పండు రసం తాగుతున్నారు అనుకోండి, అది అది తాగుతున్నప్పుడు మనం ఒక మంచి ఆనందానుభూతిని పొందుతాం, చాలా ఆస్వాదిస్తూ తాగుతాం. సో ఎప్పుడైతే అలా రిసీవ్ చేసుకుంటున్నామో ఆ టైంలో మీరు ఆ రసానుభూతి అనుభవించేటప్పుడు మీరు గమనిస్తే కనుక తెలుస్తుంది, ఇంకే ఆలోచన ఉండదు, ఒక హాయి ఉంటుంది. ఈ నోట్లో స్వీట్నెస్ ఒక్కటే కాదు, ఆ ఫీల్ బాగుంటుంది, ఆ ఫ్లేవర్, ఆ మ్యాంగో ఫ్లేవర్, వీటన్నింటినీ మీరు అనుభూతి పొందుతారు. మిగతా ఏం గుర్తురావు. నా చేతిలో ఉన్న మామిడి పండు లేదా జ్యూస్, ఎనీథింగ్, ఏదైనా సరే, దాన్ని నేను రిసీవ్ చేసుకుంటూ ఉన్నప్పుడు ఆహారము ఏదైనా అలాగే తినాలి. లేదా మనకి ఇష్టమైనది ఏదైనా తింటున్నప్పుడు మనం వేరే వాళ్ళు డిస్టర్బ్ చేస్తే కోపం వస్తుంది, కనీసం తిన్నయి అని చెప్తాం. ఆ తినేటప్పుడు ఆస్వాదిస్తాం. అలా భగవంతుణ్ణి కూడా మీరు భజనం అంటే రసనం కాబట్టి పూజించేటప్పుడు, ఆరాధించేటప్పుడు మిగతా ఏ డిస్టర్బెన్స్లు లేకుండా మనం ఆ రసానుభూతిని పొందాలి. ఒకవేళ ధ్యానం చేస్తున్నప్పుడైనా అంతే చేయాలి. పూజ చేస్తున్నప్పుడు బాహ్యంగా భగవంతుణ్ణి భావనతో చేస్తాము, ధ్యానం చేసేటప్పుడు భగవంతుణ్ణి లోపల చేస్తాము, అంతే తేడా. అంతేకాని ఇది తక్కువ, ఇది ఎక్కువ అనరండి. నామరూపాలకి అతీతంగా భగవంతుడు ఉన్నాడు కాబట్టి నామరూపాలు లేకుండా పోని ఇక్కడ లోపల ధ్యానిస్తాం. అందుకని దేవుని దర్శిస్తే, అర్ఘ్యమిస్తే ఆనందానుభవం కలుగుతుంది. ఏ సర్వాన్ని భగవంతుడు మనకి ఇచ్చాడో వాటినే మనం భగవంతునికి సమర్పిస్తుంది.
ఆయన నీరు ఇచ్చాడు కాబట్టి నీరు. మీరు గుళ్ళో ఉతకం ఇస్తారు, ఆ ఉట్టి నీరే ఇస్తారు, 2 తులసాకులు వేసుకొని ఇస్తే రోజు నీళ్లు తాగుతాం, ఫటాఫట తాగుతాం. కానీ గుళ్ళో ఇచ్చినప్పుడు చాలా పవిత్రంగా, ఒక ఒక చెంచాడు నీరు చాలా పవిత్రంగా తాగుతాం. అది శుద్ధి చేస్తుంది. దేన్ని శుద్ధి చేస్తుంది అనంటే ఆ ఆ మనస్సు యొక్క వేగం తగ్గి ఒక ప్రశాంతతనిస్తుంది. ఎందుకు అంటే ఆ భావం, ఆ భావంలో ఈ నీరు పవిత్రమైనది నీరు కాబట్టి ఇది పవిత్రమైనది అని, ఆ పవిత్రమనే భావంతో మనం రిసీవ్ చేసుకుంటున్నప్పుడు అది లోపలికి వెళ్ళినప్పుడు ఆ పవిత్రతని ఏర్పాటవుతుంది. మన పెద్దలు అంత బాగా దాన్ని రిసీవ్ చేసి పెట్టారు మనకి. కాబట్టి ఏదో గాబరా గాబరాగా ఇలా నోట్లో పోసుకోవడం కాదండి. భగవంతుని దగ్గర అదే అదే ఆహారం మనం తీసుకుంటున్నప్పుడు క్యాజువల్ గా తీసుకుంటాం. అదే ఆహారం భగవంతుడి దగ్గర పెట్టినప్పుడు దాన్ని ప్రసాదం కింద తీసుకుంటాం. అంటే ఆ టైంకి ప్రసాద బుద్ధి వచ్చేస్తుంది. అందుకని తీసుకునే ఆహారంలో ఒక పవిత్రతని ఏర్పాటు చేసేసుకుంటాం. కాబట్టి ఆరాధనకి అంత పవిత్రత ఉంది. అందుకని అన్నింటినీ భగవంతుడే ఇచ్చాడు మనకి. మళ్ళీ తిరిగి ఆయనకి ఎందుకండి ఇవ్వడము అని అంటే, నా కృతజ్ఞత, నాకు ఇచ్చినవన్నీ నువ్వు కూడా తీసుకో మళ్ళీ అని, మళ్ళీ నేను కృతజ్ఞతగా నేను ఇస్తాను మళ్ళీ. అంటే ఇక్కడ చూడండి, భర్త మనీ సంపాదించి తీసుకొస్తారు, తీసుకొస్తే ఆవిడ చక్కగా వండి పెడుతుంది ప్రేమగా అనుకోండి. సో ఆయన తెచ్చినవే, అసలు లేకపోతే బజార్ నుంచి సరుకులు పట్టుకొచ్చారు, ఆయన తెచ్చిన సరుకులే మళ్ళీ మీరు అందులో మీ ప్రేమ, లేకపోతే మీకు సంబంధించినంత వరకు ఆ ఫీల్ తో వండి మళ్ళీ తిరిగి పెట్టడం. ఇదంతా ఒక బాండింగ్, ఇదంతా ఒక బాండింగ్. ఆ బాండింగ్ ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా ఆ ఇల్లంతా వాతావరణం అంతా కూడా ఒక హాయి వచ్చేస్తుంది. భగవంతుడి దగ్గర మనకి ఆ బాండింగ్ ఏంటంటే ఆయనే ఇచ్చినవి మళ్ళీ ఆయనకే తిరిగి సమర్పణ. అలాంటి సమర్పణలో ఏమవుతుందనంటే రసానుభూతి ఉంది. కాబట్టి ఆయన ఇచ్చిన నీరు ఆయనకే ఇస్తాము, అర్ఘ్యాన్ని ఇస్తాము, పుష్పాలు ఇస్తాము. గంధవతి అంటే భూమి నుంచి వచ్చినదే చెట్టు, గంధం చెట్టు భూమి నుంచే వస్తుంది. ఈ గంధం ఎక్కడి నుంచి వచ్చిందండి? ఆ సువాసన భూమి ఇచ్చింది, గంధం చెట్టు ఇచ్చింది అనకు. భూమి నుంచి ఆ ఆ సువాసనని రిసీవ్ చేసుకునే కెపాసిటీ ఆ చెట్టుకు ఉంది కాబట్టి రిసీవ్ చేసుకుంది. అదే భూమి నుంచి ఒక చెట్టు మంచి సువాసన గంధం ఇస్తే, ఇంకొక చెట్టు చూడండి, ఆ మీరు దాల్చిన చెక్క చూస్తే అదే ఒక రకమైన సువాసన వస్తుంది, గంధం చెక్క ఒక రకమైన సువాసన వస్తుంది, గులాబీ ఒక రకమైన వస్తుంది. పుష్పాలు చూస్తే కనుక గులాబీ ఒక సువాసన వస్తుంది, మల్లె ఒక సువాసన వస్తుంది. ఇలా ఈ భూమి నుంచి ఆ రసాన్ని ఒక్కొక్క చెట్టు ఒక్కొక్కలాగా రిసీవ్ చేసుకునే కెపాసిటీ కలిగి ఉంది ఆ చెట్టు. కాబట్టి రిసీవ్ చేసుకుంది. అన్ని చెట్లు రిసీవ్ చేసుకుంటున్నాయి ఏంటండి? భూమి సారం అన్ని చెట్లకి ఒకేలా ఇస్తుంది, కానీ అన్ని చెట్లు రిసీవ్ చేసుకోవట్లేదు. అలాగే భగవంతుడు ఇక్కడ అందరికీ అన్ని ఒకేలా ఇచ్చాడు, అందరూ ఒకేలా రిసీవ్ చేసుకుంటున్నారా ఏంటి? ఇది మనం గుర్తించాలి. గుర్తిస్తే తెలుస్తుంది. గుర్తిస్తే ఆ వృక్షము ఆ కెపాసిటీని కలిగి అదే భూమి నుంచి సారంతో పాటుగా గంధాన్ని తీసుకుంది. మరి మనమేం తీసుకోవాలి ఇదే భూమి నుంచి? ఇది గుర్తించాలి. గుర్తిస్తే మనం ఈ భూమి నుంచి సారంతో పాటుగా ఆ శక్తిని తీసుకోగలుగుతాం. భూ ఆకర్షణ శక్తి ఉంది ఇక్కడ, కానీ మనం రిసీవ్ చేసుకోలేకపోతున్నాం. రిసీవ్ చేసుకోలేని కెపాసిటీలో ఉంది. మరి చెట్టు తీసుకుంది, ఒక చెట్టు రిసీవ్ చేసుకోగలిగింది,
ఇంత జ్ఞానం ఉన్న మనమెందుకు రిసీవ్ చేసుకోలేకపోతున్నాము అని ఒక్కసారి కూడా మనం ఆలోచించలేకపోతున్నాం. ఆ సూక్ష్మత రావడం కోసము మనకు ఆరాధనలు పెట్టారు. ఎందుకని? నీ పరుగులన్నీ ఆపి కాసేపు కుదురుగా కూర్చుంటే ఆ సూక్ష్మత వస్తుంది అని ఇన్ని ఆరాధనలు పెట్టారు. కాబట్టి ఆ గంధాన్ని మనము మరి ఎందుకు ఇస్తున్నాము మళ్ళీ అంటే, నువ్విచ్చిన సారాన్ని మళ్ళీ నీకు కృతజ్ఞతగా సమర్పిస్తున్నాను అని సమర్పించాల్సి ఉంటుంది. అందుకే మనం సంపాదించిన సంపాదన కూడా ప్రతిదీ మనమే తినేయకూడదు, మళ్ళీ తిరిగి రిటర్న్ సమర్పించాలి. పూర్వీకులు అందుకే పండిన పంట చేలోనే పంచిపెట్టేసేవారు. మిగిలింది ఇంటికి తీసుకొచ్చి ఇంటి వద్ద చాకళ్ళు మంగళ్ళు అందరికీ పంచిపెట్టారు. మళ్ళీ మిగిలింది వాళ్ళు వండుకున్నప్పుడు పిండి వంటలు వండి నైవేద్యాలు పెట్టి అవి పంచిపెట్టారు. అంటే ఎన్ని రూపాల వాళ్ళు చేసేవారో చూడండి. ఇప్పుడు ఏం చేస్తామండి? ఇప్పుడు కూడా అన్ని మతాల్లోనూ చేస్తారు. 10% 20% తీసి పక్కన పెట్టి తిరిగి రిటర్న్ ఈ సొసైటీకి, అంటే ఈ ప్రకృతిలో అన్ని ప్రాణులకి తిరిగిస్తారు. సో అవన్నీ పక్కన పెట్టేసి స్వార్థపు ఆహారం తిన్నప్పుడు ఆలోచన స్వార్థంగానే ఉంటుంది. స్వార్థపు ఆలోచన తింటాము. సో అంటే ఈ ఆహారం నుంచి అంతటి స్వార్థం వెళ్తోంది. స్వార్థపు ముద్దలు తిన్నప్పుడు తప్పనిసరిగా మీరు గమనిస్తే మనమన్నా ఇంకా బెటర్. ఎందుకు బెటరు అంటే మన పెద్దలు ఎంతో కొంత పుణ్యం చేశారు కాబట్టి మనకైనా కొద్దిగా స్పందన ఉంది. మన బిడ్డలకి స్పందన లేదు. మీరు నేర్పలేదు, తప్పేం కాదు. మీరు నేర్పలేదు. ఇంకా ఎంతసేపు వాడికి అమర్చేసి చేసి పెట్టేసి తినిపించేయడమే తప్పించి, పోనీ ఇప్పుడు బిడ్డలు ఉద్యోగాల్లోకో లేకపోతే ఏదో వాళ్ళ సంపాదన వచ్చింది, ఇప్పుడు చెప్తామా? పోనీ ఒరే నాయన నీ సంపాదనలో ఎంతో కొంత మళ్ళీ తిరిగిచ్చేయి, నీకు పుణ్యం. ఏమి కాపాడుతుందండి? పుణ్యమే కాపాడాలి అని ఒక్కసారి కూడా చెప్పం, తెలియచేయం. లేదా మనమైనా బలవంతంగా తీసుకుని నాకు ఈ నాయన నాకు ఎంతో కొంత ఇయ్యి నువ్వు అని చెప్పి తీసుకుని మళ్ళీ అది సొసైటీకి ఇవ్వం. సో అంటే సమర్పణ. సొసైటీ అంటే ఎవరండి? ఈ జగత్ అంటే ఎవరు? పంచభూతాల శక్తి, పరమాత్మ యొక్క స్థితి అదంతా. సో దానికి తిరిగి ఇయ్యాలి అని తెలియదు. దాన్ని ఆరాధన అన్నారు. భగవంతుడికి అన్ని ఆయనకి ఇచ్చి మళ్ళీ తిరిగి ఎందుకు ఆరాధిస్తున్నాను? నేను కృతజ్ఞతగా ఆరాధిస్తున్నాను. అలాగే నా సంపాదన అంతా కూడా నేను ఎలా కష్టపడగలుగుతున్నాను అంటే ఈ పంచభూతాల శక్తి నుంచి కష్టపడుతున్నాను. ఇప్పుడు అప్పుడే కదా నేను ఈ తెలివి, ఈ ప్రజ్ఞ ఎక్కడి నుంచి వచ్చిందండి? ఈ పంచభూతాల శక్తి నుంచి వచ్చింది. సో ఈ శరీరం ఎలా నడుస్తోంది? అన్నసారం కింద నడుస్తోంది. అంటే ఆహారము భూమి నుంచి వచ్చిన సారం నుంచి నడుస్తోంది. ఈ రెండు ఉంటేనే నువ్వు ఉద్యోగం చేయగలుగుతున్నావు. ఈ రెండు లేకపోతే నువ్వేం ఉద్యోగం చేస్తావండి? నేను ఉద్యోగం చేస్తున్నాను. నువ్వు ఎలా చేస్తున్నావు ఉద్యోగం? వీటన్నింటి సారంతో చేస్తున్నావు. ఆ సారాన్ని కృతజ్ఞతగా తిరిగి ఇస్తాను. కృతజ్ఞత లేకపోతే రుణపడతాను. రుణపడితే రుణం తీర్చుకోవడానికి మళ్ళీ వస్తాను, మళ్ళీ పడతాను, మళ్ళీ పడతాను. ఎవరిష్టం వాళ్ళదండి. నేను 100 జన్మలు ఎత్తి ఇక్కడ రుణం తీర్చుకుంటానంటే వాళ్ళ ఇష్టం. లేదండి, రుణం తీర్చేసుకుని ఇప్పుడే ఎక్కువ రుణం తీర్చేసుకుని మోక్షానికి పోతానంటే మంచిది. ఎవరిని బలవంతం చేయరండి. విషయం తెలుసుకుని మనం ఆ రూట్ లో ప్రయాణం చేయాలి. జ్ఞానం ఉంది మనకి. కాబట్టి ఇలా చేయాలా, అలా చేయాలా, ఆరాలు తీయకూడదు, సాగదీయకూడదు. నీకు ఎలాగ అది ఆ జ్ఞానం తీసుకుని నేను ఎలా విడుదలవ్వాలి అన్న దాని మీదే కదా ఇవన్నీ పెట్టారు మన పెద్దలు. కాబట్టి పుష్పాలు గంధాన్ని ఇచ్చాడు. గంధవతి పృథ్వీ కాబట్టి మనం ఆయన గంధాన్ని మళ్ళీ పువ్వులతో కానీ గంధంతో కానీ పూజిస్తాము. పగలు సూర్యుడు, రాత్రి చంద్రుణ్ణి ఇచ్చాడు అనే 2 దీపాలు మనకి ఇచ్చాడు. కాబట్టి
ఆయన ముందు ఒక దీపం పెట్టి, నువ్వు నాకు ఎప్పుడూ వెలుగునిస్తున్నావు, నేనేదో ఈ చిన్న వెలుగు నీకు ఇస్తాను అని ఒక దీపం పెట్టి ఆరాధిస్తాం. ఇలా అంటే అంతటా ఉన్న కాంతిని మనకి ఇచ్చాడు కాబట్టి, ఆ కాంతి అంతటా మనం వాడుకుంటున్నాం కాబట్టి తిరిగి కృతజ్ఞత. అలాగే గొప్ప రహస్యం, మీరు ఇంత సీక్రెట్ ఓపెన్ చేస్తున్నాను, మీరు సరిగ్గా వినాలి. జీవిత రహస్యం ఏంటనంటే, మనం ఇతరులకి ఏది చేస్తామో అది రిటర్న్ వస్తుంది. ఇది ఇది జీవిత రహస్యం. ప్రకృతి లా అని చెప్పాను మీకు. ఇది జీవిత రహస్యం. నీ ఇష్టం. భగవంతుడు నీకే స్వేచ్ఛ ఇచ్చేశాడు. నువ్వేం చేసుకుంటావో నీ ఇష్టం. నువ్వు దాచుకుంటావో, దోచుకుంటావో, పంచి పెడతావో, ఏదైనా సరే నేనేమి ఇస్తే అది తిరిగి రిటర్న్ వస్తుంది. ఇది నా నాకు మంచి ఎక్స్పీరియన్స్ అండి. మేమేం ఉపనిషత్తులు లేకపోతే వేదాలు పొలోమని మేము చదివేలేదు, ఏదో చిన్నప్పుడు చదివించారు మంత్రాలతో. కానీ ఆ జ్ఞానం, మాకు తెలుసున్న జ్ఞానాన్ని తిరిగి ప్రతి క్షణం ఎక్కడా కూర్చోకుండా అడుగుతారు వీళ్ళందరూ, ఎందుకమ్మా రెస్ట్ తీసుకోకుండా, ఒంట్లో బాగోపోయినా కూర్చుంటారు అని అడుగుతారు. కాదు, భగవంతుడు ఇచ్చాడు ఈ జ్ఞానం, ఆయన ఇవ్వకపోతే ఇది ఎక్కడి నుంచి వస్తుందండి? ఆయన ఇచ్చాడు ఈ జ్ఞానం. ఒకప్పుడు చేతి నిండా డబ్బులు ఇచ్చాడు, డబ్బులే పంచిపెట్టు. సో ఈ జర్నీలో ఇప్పుడు ఒక సాటిస్ఫాక్షన్ ఉంది. ఏ సాటిస్ఫాక్షన్? మనీలు వచ్చినాయి, పోయినాయి, మనుషులు వచ్చారు, వెళ్ళిపోయారు, ఎన్నో రకాల క్రైసిస్ వచ్చినవి, పరిస్థితులు, ఇబ్బందులు ఎన్ని వచ్చినా ఒక సాటిస్ఫాక్షన్ అయితే ఏముంది అని అంటే, ఈ ఈ జీవితం వెనక్కి చూసుకుంటే అన్ని రూపాల తృప్తే ఉంది. ఈ తృప్తి ఎక్కడి నుంచి వచ్చిందండి? అంటే ఆ ఇవ్వడంలో ఇప్పుడు ప్రకృతి, నేను ఎక్కడికి వెళ్ళినా నాకు అన్ని సమకూరుస్తున్నప్పుడు నాకు అనిపిస్తోంది. ఇప్పుడు ప్రకృతి ఏం చేస్తుందంటే, ఆ ఇచ్చింది తిరిగి రిటర్న్ ప్రతిదీ కాళ్ళ దగ్గరికి ఇస్తుంది. అలా అని మనం తీసుకుంటామేంటి? ఎప్పుడు ఏ లోటు లేకుండా ఇప్పుడు నడుస్తోంది అలా. అంటే ఇది ఎక్కడి నుంచి వచ్చింది? అంటే డబ్బు ఉంటుంది, అందరికీ డబ్బు ఉంటుంది, కానీ మనశ్శాంతి ఉండదు. మనశ్శాంతి ఎందుకు లేదు? తృప్తి లేక లేదు. తృప్తి ఎందుకు లేదు? స్వార్థంతో కూడుకుని ఉంటే తృప్తి ఉండదు. ఇంతే ఇక్కడ లెక్క. ఎవరిదో ఎక్స్పీరియన్స్ నేను చెప్పలేను, ఎందుకనంటే ఆ రియాలిటీ ఉండదు, మన అనుభవం మాత్రమే చెప్పాలి. అంటే ప్రతి దాంట్లోనూ ఇక్కడ జీవిత రహస్యం ఏమిటంటే, ఏం చేస్తావో అది నువ్వు తీసుకుంటావు. నువ్వు ఎలా ఎలా వెళ్తావో అక్కడే చేరుకుంటావు. కాబట్టి ఇంటికి వచ్చిన అతిథైనా సరే మనం ప్రేమగా చూడగలిగితే, అది శత్రువు అయినా సరే నీలో శత్రుత్వం పెరగకుండా ఉంటుంది. సో ప్రతి దాంట్లోనూ మనం అలా ఉండగలిగినప్పుడు ఆ ప్రేమ పెరిగితే ఈ ప్రకృతి యొక్క ప్రేమ తెలుస్తుంది. మనకి ప్రేమ పెరిగినప్పుడు ప్రకృతి మనల్ని రిసీవ్ చేసుకుంటుంది. ఇప్పుడు ప్రకృతి అన్ని కాళ్ళ దగ్గరికి సమకూరుతున్నాయంటే అది ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఆ ప్రకృతి నుంచి. ఎక్కడైనా ఎప్పుడైనా ఒక లోటు వస్తే నాకు అనిపిస్తుంది, ఓ ఎప్పుడో ఈ పొరపాటు చేస్తుంటాను, అందుకే ఈ రోజు నాకు ఇది లభ్యం కాలేదు అని తెలుస్తూ ఉంటుంది. మనిషి మానసికంగా ఒత్తిడి పడుతున్నాడంటే అది సెల్ఫిష్నెస్ ఒక్కడి వల్లే మానసికంగా ఇబ్బంది పడతాడని. ఆ సెల్ఫిష్నెస్ తీసేస్తే మానసికంగా అసలు ఎవ్వరూ ఇబ్బంది పడరు. ఇది కూడా ఈ రహస్యం నేను చెప్తున్నాను, ఎందుకని ఇంతమంది డిప్రెషన్ పేషెంట్లను చూశాను కాబట్టి. డిప్రెషన్ వస్తోంది అని అంటే అది ఎక్కడో మనం ఏదో కోరుకుని గట్టిగా బలంగా అది అవ్వలేదని దాని మీద మైండ్ అలా పెట్టేసి కూర్చుంది. దాన్ని స్వార్థం అంటారు. నువ్వు చేసేదేమిటి? సో నీ సంగతి నువ్వు ఎలాగ నడుపుకుంటున్నావు, ఇక్కడ మనం కరెక్ట్ గా ఉండాలి. వాళ్ళెవరో వీళ్ళెవరో మనల్ని ఇబ్బంది పెట్టి తప్పండి. మన స్వార్థం మనల్ని ఇబ్బంది పెడుతుంది. ఇది గమనించాలి. ఈశ్వరుడు
నువ్వు ఎటు ప్రయాణం చేస్తే అటే నీకు దారి సుగమం చేసేస్తాడు. కాబట్టి కృతజ్ఞతగా పూజ చేస్తున్నావు నువ్వు. మరి ఈ పంచభూతాలు మనకి ఎన్నో ఇస్తున్నాయి, కృతజ్ఞతగా నేనేమి ఇస్తాను అనే దాన్ని మనము తప్పనిసరిగా రిసీవ్ చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఇంటికి వచ్చిన అతిథైన ప్రేమతో పూజిస్తాం. దేవుని కూడా అదే విధంగా మనం ఇవ్వాలి. ఇంటికి వచ్చిన వ్యక్తిపై చికాకు పడితే మన మనస్సులో మాత్రం ఆనందం వెల్లివిరుస్తుందా? ఇతరుల ఎడల ప్రసన్నంగా ఉన్నప్పుడు మన మనస్సు సహజంగా ప్రసన్నమవుతుంది. కానీ మానవుడు హృదయంలో రాగద్వేషాలకు వశుడై ఇతరులను నిందించి తాను మనోవేదనను మూటగట్టుకుంటూ ఉంటాడు. అమనీభావం రావాలంటే ఇవన్నీ తొలగాలండి. అందుకు చెప్తున్నా, హైయెస్ట్ స్థితి అమనీభావం అంటే దేన్నైనా యాక్సెప్ట్ చేయగలిగే స్థితి. సో కాబట్టి ప్రతి దాంట్లో మనల్ని మనం చూసుకున్నప్పుడు ఇక్కడ ప్రేమ పెరిగితే బయట ఇబ్బంది తగ్గిపోతుంది. మీరు ఇది గుర్తుపెట్టుకోవాలి. ప్రేమ లేని హృదయం శ్మశానం అని చెప్పారు. అంతే. శ్మశానంలో మొక్క కూడా మొలవదంటారు. అంతే. ఎందుకు? ఎప్పుడూ ఆ ఫైర్ ఉంటుంది శ్మశానంలో, ఎప్పుడూ శవాలు కాలుతూ ఉంటాయి. ఆ వేడి, ఆ ఫైర్ అలా ఉంటుంది. ఎప్పుడు దుఃఖంతో ఉంటుంది ఆ ప్లేస్. ఆ దుఃఖంతో ఉండడం వల్ల ఆ ప్లేస్ కి వెళ్ళొద్దంటారు. అందుకే. సో ఈ లోపల ఈ హృదయం అలాంటి ఫైర్ ఉండకూడదు, అలాంటి ఫైర్ పెట్టుకోకూడదు. కోపం, ద్వేషం, ఎంతసేపు నెగటివ్, స్వార్థం, ఇవన్నీ ఉన్నప్పుడు ఈ హృదయం శ్మశానం. అందుకని రిసీవ్ చేసుకోలేం సరిగ్గా. ఎదుటివాడికి చెప్పడానికి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏదైనా, ఎందుకంటే వాళ్ళు మారాలని, మీరు ఇలా ఉండండి, ఇలా ఉండండి, ఇది కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్ కాదు అని చెప్తాను తప్పించి, లోపలైతే అడుగుతారు వెళ్ళేటప్పుడు, ఏదైనా తప్పు ఉంటే క్షమించండి అని. ఏం తప్పులే ఉండవండి. వాళ్ళ వాళ్ళ తమస్సో లేకపోతే వాళ్ళ స్వార్థానికో నేను చెప్తానంతే, మార్పు కోసం తప్పించి. అది కూడా వాళ్ళు మారాలని తాపత్రయం ఎక్కువగా ఉంది కాబట్టి తిరిగి తిరిగి తెలియచేయాలి. తెలియచేయాల్సిన డ్యూటీ నాకు ఉంది కాబట్టి ఆ డ్యూటీ చేయడమే తప్పించి నేను లోపల అస్సలు అంటే భగవంతుడు ఎలా అయితే మనకు అన్ని ఇచ్చి మనం తిన్నగా జీవించకపోయినా మళ్ళీ మనల్ని క్షమించి ఆయన హక్కుని చేర్చుకుంటున్నాడు చూడండి. అటువంటి స్థితి రావాలి. అటువంటి స్థితి, అటువంటి స్థితి మనకి వస్తే ఆ స్థితుల్లో అమనీభావ స్థితి అని తెలియ చెప్తారు. దానికి ఊరికే పేర్లు పెట్టారు ఆ స్థితులకి, అంతే. దానికి పేర్లు. ఓకే. అయితే మనం చేసే దేవుని పూజ యాంత్రికంగా ఉంది అంటే నీకు ఆ స్పందన లేదు. ఈశ్వరుడు నాకు ఇచ్చింది ఇదంతా చూస్తున్నప్పుడు చాలా ఆనందంగా ఉంటుంది. ఈశ్వరుడు ఇన్ని ఇచ్చేశాడు, తిరిగి ఆయనకి ఏమి ఇవ్వలేకపోతున్నాం మనం అని అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి భగవంతుడు మనకి ఏం చేస్తున్నాడో మనం గమనించగలిగితే ఆయన్ని ఆరాధించేటప్పుడు యాంత్రికత్వము రాదు. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. మనకు ఒక యాంత్రికత్వం వస్తోంది అని అంటే, ధ్యానం చేస్తున్న ఒక యాంత్రికత్వం వస్తోంది అని అంటే, ఆ రియాలిటీ ఈశ్వరుని పట్ల మనకి సరైన రియాలిటీ లేదంటాను నేను. ఇది మీరు గమనించాలి. కాబట్టి రోజు చేసే పూజ కానీ, రోజు చేసే ధ్యానం కానీ, ఏదైనా సరే అది కృత్రిమంగా, యాంత్రికంగా, భయంతో, ఈ మూడు ఉండకూడదండి. అందుకే ఈ రోజు ఈ క్షణం భగవంతుడు నాకు ఈ అవకాశం ఇచ్చాడు అన్నంత ఆనందంగా ఉండాలి. క్లాసు చెప్పేటప్పుడు కూడా నాకు నా పూజ అంటే క్లాసే నా దృష్టిలో ఫస్ట్ నుంచి కూడా. సో ఎందుకని భగవంతుడి గురించి రెండు ముక్కలు చెప్పుకునే అవకాశం ఇచ్చాడు మనకి.
సో ఇదే పూజ. మరి పూజకి టైం లేదు కదా అన్నప్పుడు ఇదే పూజ. సో ధ్యానం చేయటమే పూజ. ఏ రోజుకి ఆ రోజు ధ్యానం చేయటమే నా దృష్టిలో పూజ. రోజు పూజ చేయలేం కాబట్టి కృష్ణుని మధ్యలో పెట్టుకుని చుట్టూ పూలు పెట్టుకున్నప్పుడు ఫస్ట్ టైం నేను ఒక విగ్రహం పెట్టుకుని, ఇక్కడ ఎవ్వరు లేరు, నేను ఒక్కదాన్నే ఉన్నప్పుడు ఒక విగ్రహం పెట్టుకుని చుట్టూ గులాబీ చెట్లు వేసుకుని రోజు నేను ఆ కంగారులో ఆరాధిస్తానో లేదో, నువ్వు ఈ పువ్వులు నువ్వు తీసుకో. ఆ తర్వాత నవ్వొచ్చింది నాకు. అరే, ఆయన ఇచ్చిన పువ్వులు మళ్ళీ ఆయనకి నేను చుట్టూ వేసి తీసుకో అనడం ఏంటి? ఆయన ఆల్రెడీ ఇచ్చుకున్నాడు, తీసుకో అనడం ఏంటి అనిపించింది. అదే పర్మనెంట్ గా మళ్ళీ కృష్ణుడు అలాగొచ్చాడు చుట్టూ. సో ఈ ఈ భావనలు ఇవన్నీ కూడా ఈశ్వరుని పట్ల స్పందనలు, భగవంతుని పట్ల స్పందనలు. భక్తి అంటే భయంతో కాదు, చేసే పూజ కానీ లేకపోతే ఆరాధన కానీ ప్రేమతో, ప్రేమతో ఉన్నదాన్ని భక్తి అన్నారు. భయము ప్రేమకు విరోధం. కాబట్టి భయం ఎక్కడి నుంచి వచ్చింది? కోరిక నుంచి వచ్చింది. కోరిక నుంచే ఇది తీరుతుందా లేదా అన్న దగ్గరే కదా భయం అంతాను. ఆ కోరిక నుంచి భయం పుట్టేస్తుంది. అందుకని కోరిక లేని, కామన లేని యథార్థమైన హృదయం ఏదైతే ఉందో దాన్ని భక్తి అన్నాడు. కాబట్టి ఎటువంటి కోరిక లేకపోతే నన్నే చేరుకుంటావని శ్రీకృష్ణుడు చెప్పాడు. అంటే నేను నాది లేకపోతే నన్నే చేరుకుంటావు అంటే ఇంక ఏ కోరిక లేని స్థితి అది. దాన్ని అమనీభావ స్థితి అన్నారు. అక్కడి నుంచి భక్తి ఆవిర్భవించింది. ఈ విధంగా ఆరంభమైన భక్తి క్రమంగా వికసించి అభేద జ్ఞానంలో పరిపక్వమవుతుంది. అంటే ఎటువంటి భేదము లేదు. అప్పుడు భగవంతుడికి నాకు భేదము లేని స్థితి ఉంటుంది. అటువంటి స్థితికి ఎదగాలి. ఎదిగే వరకు ఆరాధన తప్పదు. ఆ స్థితికి ఎదిగిన తర్వాత ఇంకే ఆరాధనలు ఉండవండి. ఎందుకని అంటే భగవంతుడు ఏదైతే కృషి చేస్తున్నాడో నేను కూడా అదే కృషి చేస్తాను. అటువంటి స్థితి వస్తే దాన్ని, దాంట్లో ఎటువంటి కామనలు, ఎటువంటి ఉద్దేశాలు ఏమీ లేవు. అప్పుడు ఈ జగతంతా ప్రేమ నిండి ఉంది అని తెలియబడుతుంది. అటువంటి స్థితికి మన సాధన ఎదగాలి. అలా కాకుండా ఆ మధ్య మధ్యలో అంతా కూడా ఎంతో కొంత మనం తృప్తి, అహాయి ఇవన్నీ పొందుతాము. ఎప్పుడైతే అలా కట్ ఆఫ్ లేని స్థితి వస్తుందో అప్పుడు ఆనంద స్థితి అన్నారు. అంటే నిత్య ఆనంద స్థితి అన్నారు. అటువంటి ఆనంద స్థితి ఒకటి ఉంది అని కూడా మనకు తెలియదు. ఆ స్థితి ఆనంద స్థితి అన్నారు. అంతేగాని ధ్యానంలో కూర్చుని అలా ఏదో వచ్చేసి ఆనందం పొందుతున్నాను కాదు. ధ్యానంలో మిగతావన్నీ వదిలినప్పుడు రుచి చూస్తాం. కానీ తింటున్నా, కూర్చున్నా, పని చేస్తున్నా, మాట్లాడుతున్నా, ఏం చేస్తున్నా అలాంటి ఆనంద స్థితి ఒకటి ఉంది అని మనకి తెలిస్తే ఆహాయి, అది జీవితము ధన్యం అవ్వడం. అలాంటి స్థితిలో విడుదల ఉంటుంది. ఇంకని ఎటువంటి కోరిక లేదు. నువ్వు ఆల్రెడీ ఈ పంచభూతాల అన్నింటి నుంచి ఆ హాయిని, ప్రతి దాని నుంచి ఆ హాయిని పొందుతున్నావు. అప్పుడు ఇక్కడి నుంచి ఈ సోల్, ఈ శరీరం వదిలేసినప్పుడు అటువంటి స్థితి ఏదైతే ఉందో ఆ స్థితిని మనిషి ఒక్క మానవ జన్మలో మాత్రమే చేరుకోగలడు. ఎటువంటి స్థితి? ఎటువంటి కామనలు కానీ, ఆ హృదయము విశాలత్వము, ప్రేమతో కూడుకున్న స్థితి ఏదైతే ఉందో అటువంటి స్థితి ఉత్తమమైన స్థితి అంటారు. అది ఒక్క మానవ జన్మలోనే చేరుకోగలుగుతారు, ఇంకెక్కడా చేరుకోలేరు.
అలాంటి స్థితి ఈ జన్మలో పొందడానికి మన ప్రయత్నం. మరి మేము చేరుకుంటామండి అని డౌట్ వచ్చేస్తుంది. ఎవరైనా చేరుకోగలరంట. భగవాన్ని అడిగారు ఏమనంటే, మోక్షం అనేది చాలా కఠినం అన్నారు. ఆయన చెప్పారు సమాధానం, మోక్షం అనేది చాలా ఈజీ. ఈ క్షణంలో నువ్వు నీ కోరికని వదిలేస్తే మోక్షం రెడీగా ఉందన్న. మరి కోరిక లేకపోతే ఎలా బతుకుతాము? ఇదో డౌట్. అన్ని ప్రాణులు కోరికతో బతుకుతున్నాయి ఏంటండి? మనిషి తప్ప. మనిషి కోరిక అభివృద్ధి అని చెప్పి ఎంత దూరం పోయిందంటే అంత దూరం. మళ్ళీ బ్యాక్ రావాలి. న్యాచురల్ అని బోల్డ్ డబ్బులు ఖర్చు పెట్టి మీరు అన్ని బ్యాక్కి వెళ్ళి న్యాచురల్ కొనుక్కోవట్లేదు. న్యాచురల్ గా ఉన్నదాన్ని అన్యాచురల్ చేసేసి మళ్ళీ దాన్నే ఖరీదు పెట్టి న్యాచురల్ అని కొనుక్కుని ప్రతిదీ న్యాచురల్ లోకి వస్తుంది. అరే న్యాచురల్ గా జీవించడానికి ప్రయత్నము ప్రయత్నము మన చేతుల్లో ఉంది. అన్యాచురల్ చూసేసాం. ఇవాళ మన బిడ్డలు కానీ అందరూ రూపాయి కాగితాలు సంపాదించేస్తున్నారే కానీ లోపల మనశ్శాంతి లేదు. డబ్బుకైతే ఎవ్వడికి లోటు లేదండి, తిండికి డబ్బుకి లోటు లేదు, కానీ మనశ్శాంతి అయితే లేదు. అది మనం కోల్పోయాం. ఒకటి వచ్చింది, ఒకటి పోయింది. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. నీకేం కావాలో ఫస్ట్ స్పష్టత ఉంటే దేని జోలికి వెళ్లకుండా నాకు కావాల్సిన దాని వైపు వెళ్తా. ఇది ఈ ఈ ఈ జ్ఞానం, ఈ నాలెడ్జ్ మనకు కావాలి. కావాలి అని అంటే పరిపక్వత పొందాలి. ఆ ఆ పరిపక్వత లేకపోతే జీవితం వృధా అనిపిస్తుంది. కాబట్టి మనిషి ఎంత దూరం ఎదిగాడో ఏం చేసినా తిరిగి శ్మశానానికి పోతాడు. అక్కడ మళ్ళీ కులం లేదు, మతం లేదు, అందరం ఒకే చోట పోతాం. పోనీ అక్కడికి వెళ్ళినప్పుడు కూడా ఏమైనా తీసుకెళ్తావా అంటే ఏమీ తీసుకెళ్ళి. అన్నీ తెలిసి కూడా ఈ చేత్తో వదలలేని మానసిక పరిస్థితి లోపల ఉంది. సో అటువంటి పరిస్థితిలో ఈ అమనీ భావాలు ఇవన్నీ పెద్దగా అర్థమవు. ఓ పోనీ అట్లీస్ట్ ఇలాంటి స్థితి ఒకటి ఉంది. ఎవరో చెప్పారు నాకు, నువ్వు మరి ఈ స్థితులన్నీ చెప్తావు కదా, వాళ్ళకి ఏం అర్థం అవుతుంది? నేనేమంటానంటే ఒకటి ఉందని తెలిస్తే కనీసం ఎవరొకరు ప్రయాణం చేయాలని అనిపిస్తుంది. అంతే తప్పించి ఇప్పుడు అర్జెంటుగా ఆ స్థితులు వచ్చేయాలని నేను అనట్లేదు. అది మన చేతుల్లో ఉంటుంది. కనీసం ఉందని తెలిస్తే జర్నీ అటు వెళ్ళాలని తెలుస్తుంది. లేకపోతే జర్నీ ఎటు వెళ్తున్నాము? ప్రపంచం అంతా ఎటు వెళ్తే అటే వెళ్తున్నాం. అందుకే మనిషికి గొర్రెకి పెద్ద తేడా లేదని ఎవరో చెప్పారు. గొర్రెలన్నీ ఒకేలా వెళ్తాయి, మనిషి కూడా అంతే. మనిషి కూడా మిగతా మనుషుల్ని మాత్రమే ఫాలో అవుతాడు. ప్రకృతిని ఫాలో అవ్వచ్చు కదండి, మిగతా మనుషుల్ని ఎందుకు ఫాలో అవ్వాలి? ఈ మనుషుల్నే ఫాలో అయితే వాళ్ళేం తింగర పని చేస్తే మనం అదే తింగర పని చేస్తున్నాం. కానీ మనం సాధన చేస్తూ మళ్ళీ మనుషుల్నే ఫాలో అవుతున్నాం చూడండి. ప్రకృతిని ఫాలో అవ్వచ్చు, పరమాత్మని ఫాలో అవ్వచ్చు. ఇంత సృష్టించిన ఆయన ఏం కోరుకోవట్లేదండి, నేనెందుకు కోరుకుంటున్నాను అనే మానసిక పరిస్థితి మనకుంటే విపరీతంగా ఉన్న కోరికలన్నీ తగ్గుతాయి కొంచెం. అవి తగ్గకపోతే ఇవన్నీ చెప్పుకోవడమే తప్పించి ఇలాంటి స్థితులు ఏం రావు. ఇంకో ప్రపంచం ఉందని మనకు తెలియట్లేదు. మన దిక్కుమాలిన ప్రపంచంలో పొద్దున్నుంచి సాయంత్రం వరకు మనకు తెలుసున్న ప్రపంచంలో కూరుకోవడానికి ఇష్టపడుతున్నాను తప్పించి ఇన్నర్గా ఇంకో ప్రపంచం ఉంది, అందులో బోళ్ళు స్థితులు ఉన్నాయి, బోళ్ళు స్థాయిలు ఉన్నాయి, దాంట్లోకి నేను వెళ్ళాలి అని అనిపించట్లేదు. సాధకులు కూడా అనిపించట్లేదు. సాధకులు కూడా నేను చెప్పాను అనుకోండి, అమ్మ ఇది ఆపేమంది అది ఆపేమంది, అలా అయితే ఎలా కుదురుతుందండి అని చెప్పి ఎవడైతే ఆపొద్దన్నాడో వాడు వెంట పరిగెడతారు. అలా ఉంటుంది. నాకేం కలిసి వస్తుందండి, మీరు ఆపితే నాకేం కలిసి వస్తుంది? మీరు ఇంకా బాగా సంపాదింస్తేనే ఇంకొక రకంగా ఉపయోగపడతారు అందరికి ఈ ప్రపంచానికి. కాదుగా, జన్మ సార్థకతకి వెళ్ళాలి. అందుకే కదా ఎవ్వరూ కూడా ఆపమని చెప్పరు. మీరు చక్కగా ఎంజాయ్ చేయండి, అన్నీ చేయండి, అలాగే ధ్యానం కూడా చేసుకోండి.
ఇది నచ్చింది, ఇది నచ్చుతుంది. శుభ్రంగా పూజ చేసుకోండి. ఎలా కావాలంటే అలా మాంసాహారాలు తినేయండి. ఇది బాగా నచ్చింది. పొద్దునే పూజ చేసేస్తాం. తర్వాత ఒక హింస చేసి ఒక ప్రాణిని చంపేసి వండుకుని తినేస్తాం. మళ్ళీ మన్నాడు పూజ చేసేసుకుంటాం. మళ్ళీ వండుకు తినేయాలి. ఏదో వారానికి ఒక డే పెట్టాం దేవుడికి మనమే వారానికి ఒక డే ఇచ్చి ఆ డే ఒకటి మానేస్తాం. నవ్వుకుంటాడండి దేవుడు కూడాను. మన పిచ్చికి వెర్రికి నవ్వుకుంటాడు. నువ్వెవడో ఆయనకి డే ఇవ్వడానికి? అన్ని డేలు ఆయనయే అసలు. మళ్ళీ నువ్వు లక్షవారం బాబాకి ఇచ్చాను, సోమవారం శివుడికి ఇచ్చాను, శుక్రవారం అమ్మవారికి ఇచ్చాను, శనివారం వెంకన్న బాబుకి ఇచ్చాను, ఏవో చెప్తావు. ఇవన్నీ డేలన్నీ మళ్ళీ దేవుడికి నువ్వు ఇస్తావా? ఇంత పిచ్చి ముదిరిపోయింది ఏంటి అనిపిస్తుంది నాకు జనాలకి. పిచ్చి ముదిరిపోతే తల రోకలి తలకు కట్టమంటారు పో. సో అలా ముదిరిపోకూడదండి. పూజ చేస్తున్నాను, ఎందుకు చేస్తున్నాను? భగవంతుడు అన్ని సృష్టించి ఇచ్చాడు. నేనెవరిని హింసించడానికి, హింస చేయటానికి? కాబట్టి తిలో పాపం తలో పిడికిడి కింద పంచుకోకుండా ఎంత పాపము తగ్గించుకుంటాను, ఎంత రుణాలు తీర్చుకుంటాను, ఎంత ఇన్నర్కి వెళ్ళగలుగుతాను. ఆ ఇన్నర్లో, ఆ స్థితులు, ఆ స్థాయిల్లో నేను ఆనందాన్ని పొందగలుగుతాను. ఏ మణి అక్కర్లేదండి ఆనందానికి. అటువంటి స్థితిలో నేను ఉండగలుగుతాను. ఇంకా అమునీభావం ఇంకా ఉంది. ఎందుకంటే ఇది ఈ సబ్జెక్ట్ మీకు అర్థం అవ్వకపోతే సద్విద్య చెప్పాలి నేను తర్వాత. ఇదంతా లింక్ అండి. ఇక నుంచి 8వ పద్యం తర్వాత నుంచి అంతా కూడా ఒక కనెక్షన్ తో లింక్ తో వెళ్తుంది సబ్జెక్ట్. మంచిది.